అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి మార్కెటింగ్ లో దూసుకుపోతూ సాదా సీదాగా ఉండి ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఊపుతున్నటువంటి మా తమ్ముడు వెంకటేష్ కూడా అయ్యా 2 నిమిషాల్లో మాత్రమే ముగించమని కోరుకుంటూ నాకు మరి ఈ యొక్క అభిమాని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఇంకొకసారి గట్టిగా తీర్థంగా ఉన్నాడు, మరి ఉత్సాహంగా ఉన్నాడు. థ్యాంక్ యూ అందరికీ కూడా. ముందుగా ఇప్పుడు వచ్చినటువంటి గురువు గారికి నా పాదాభివందనాలు. మరి ముఖ్యంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కొన్ని అంశాలను మనందరం చర్చించుకోవడానికి ఈ వేదికని మనకిచ్చినటువంటి మన డిఎన్డిఎల్ చైర్మన్ గారు దేవశెట్టి సురేష్ బాబు గారికి మరీ ముఖ్యంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం 3 పాయింట్లు మాట్లాడుతున్నాం. రియల్ ఎస్టేట్ గురించి మనం అందరం ఎవరైనా బిజినెస్ లో వాళ్ళు ముందుకెళ్తా ఉంటాం. ఇక్కడ నాకు తెలిసి చాలా పెద్దవారు వచ్చారు, అలాగే యూత్ ఉన్నారు అక్కడ, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఎంప్లాయీస్ ఉంటారు, ఎవరి స్టైల్ వాళ్ళది. మరీ ముఖ్యంగా చెప్పడానికి ముందు మన కంపెనీ గురించి వద్దాం. ఇప్పుడు ఈ డిఎన్డిఎల్ లో మనకు ఒక మంచి వెంచర్స్ ఆఫర్ చేశారు. వీళ్ళెవరు ఏంటనేది మీకు ఏమైనా తెలుసా? దాని గురించి మనం మాట్లాడదాం. తర్వాత ఈ డిఎన్డిఎల్ కి మనకి మధ్యలో మన మురళి గారు ఉన్నారు. మురళి గారు ఏంటి, దీని గురించి ముందు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు చూసే ఉంటారు, మీరు చూసారా? అందరూ చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రాపర్ చూసిన వాళ్ళు, ప్రాజెక్టులు కాదు. ఆ పాంప్లెట్ లో మనం వెంచర్ అంటే అందరూ సైట్ విజిట్ చేయలేదు కదా, ఇంకొకసారి చేతులు ఎత్తండి. ఏంటి ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక మనిషి మనకు పాంప్లెట్ చూడలేదా మీరు అందరూ? ప్లీజ్, నేను మా దైవంలో గంపా నాగేశ్వరరావు గారండి, మా గురువు గారు. మీరు అందరూ యూట్యూబ్ లో కొడితే గంపా నాగేశ్వరరావు గారు వస్తారు. ఫస్ట్ దయచేసి ఇది స్వీట్ బాక్స్ తీసుకున్నాను, ఒకసారి చేతులు ఎత్తండి. అదే మీ అమ్మాయి వచ్చి అందరికి ఇచ్చింది కదా స్వీట్ బాక్స్, మీకు రాలేదా? ఓకే, ఇప్పుడు నేను చెప్తానమ్మా. మొత్తం వీళ్ళు ఆల్రెడీ ప్రాజెక్టుల్లో నెంబర్ 1 సక్సెస్ తో ఉన్నారు. ఆధ్యాత్మికులై ఉండి గురువు గారు చెప్పారు ప్రాజెక్టుల గురించి, మీరు తెలుసుకోలేదు. కాబట్టి బేసిక్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ మురళి గారు మనల్ని ఎందుకు పిలిచారు ఇక్కడికి? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి ఇక్కడికి, కేవలం ఈ మీటింగ్ గురించి వచ్చాను. మరి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? డిఎన్డిఎల్ వాళ్ళు మనకు ఒక మంచి ప్రాజెక్ట్ ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు వీళ్ళు బంగారులో ఇస్తున్నారు. బంగారులో ఎక్కడ ఉంది ఇది ప్రాజెక్ట్? పామర్ దగ్గర ఉంది. పామర్ దగ్గర నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే వీళ్ళకి ఏం చెప్పాలి అనేది మనం ముందు పాంప్లెట్ చూడాలి. నెక్స్ట్ మురళి గారి గురించి మీ అందరికీ ఎంతమందికి మురళి గారు తెలిసి ఒకసారి చేద్దండి. ఏంటి సార్ మనం ట్రైనింగ్ ఇవ్వలేదా, ఇంకా రిజల్ట్ తక్కువ వస్తుంది? మా మురళి గారు వ్యక్తిగతంగా మురళి గారికి తెలిసిన వాళ్ళు మురళి అనుకోరండి. సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సార్ వాళ్ళ బ్రదర్, ఒకసారి స్టాఫ్స్, సార్ వాళ్ళ బ్రదర్ సత్యనారాయణ గారు రియల్ ఎస్టేట్ లో ఒక మంచి అనుభవం ఉన్నారు. వీళ్ళు విశ్వసించారు అంటే డిఎన్డిఎల్ ఆల్రెడీ డిఎన్డిఎల్ సక్సెస్. ఇంకోసారి నా చప్పట్లు కొట్టండి. సురేష్ గారి గురించి తెలుసుకోండి. నేను సురేష్ గారి గురించి తెలుసుకున్నాను బాగా, సురేష్ గారితో మాట్లాడాను. సురేష్ గారు కసి ఎక్కువ, ఆయనకి కస్టమర్ కి ఎటువంటి ప్రాజెక్ట్ ఇవ్వాలో. మీరు కంతేరు ప్రాజెక్ట్ చూసారా? చూడండి, కంతేరు ప్రాజెక్ట్ చూడండి దయచేసి. నెక్స్ట్ టైం మనం అందరం కలిసి వెళ్దాం మన వెంచర్లకి. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ బ్రోచర్ లో ఏం ఇచ్చారంటే గవర్నమెంట్ మోడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ గురించి ఇక్కడ కాకుండా మనం ప్రశాంతంగా ఇంకొకసారి మాట్లాడదాం. కాబట్టి నెంబర్ 1 మనకి డిఎన్ఏ కంపెనీ మురళి గారు సెలెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ గా ఉన్నారు కాబట్టి ఈ కంపెనీలో మనం పనిచేయొచ్చు. నెక్స్ట్ మురళి గారితో జర్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇదే స్టేజ్ మీద నేను మురళి గారితో 2016 కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టారు. మనం వేరు వేరు వెంచర్స్ చేశాం. మీరందరూ కూడా మురళి గారు వెంచర్స్ ని ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం మ్యాక్సిమం కూడా 100 మెంబర్స్ మనం వచ్చాం కాబట్టి ఈ 100 మెంబర్స్ కూడా కేవలం మన కోసం మనం పనిచేస్తే రియల్ ఎస్టేట్ లో ఎన్ని మిరాకిల్స్ ఉంటాయో శంకర్ గారు సార్ చెప్పారు. సార్ ఏమన్నారంటే నేను ఎడ్యుకేషన్ లేదు కానీ వ్యాపారం గురించి తెలుసుకొని వచ్చానన్నారు. ఇక్కడ మనం 3 పాయింట్లు తీసుకుందామండి. ఎంప్లాయ్మెంట్ లో ఉన్నటువంటి పర్సన్స్ ని మనం టచ్ చేయాలి, తర్వాత బిజినెస్ మెన్స్ ని మనం టచ్ చేయాలి, తర్వాత రియల్ ఎస్టేట్ లో కాకుండా కొత్తగా వచ్చిన మనం ముగ్గురు తీసుకొని మన ప్రాజెక్ట్ గురించి చెప్పి. మహిళలు అంటే హైదరాబాద్ లో మహిళలు ఎక్కువ చేస్తున్నారు ఫ్లాట్లు. మీరమ్మా ఇక్కడ వయసుతో తేడా లేదు. ఇక్కడ 16 సంవత్సరాలు ఉన్న అబ్బాయి కానీ 67-70 సంవత్సరాలు ఉన్న పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ మీద అవగాహన తెలుసుకోండి. ఫస్ట్ మన
వచ్చామంటే పాంప్లెట్ చూడాలి. అందరం చదువుకున్నాం కాబట్టి ఒక చదువుకోలేకపోతే పక్కన వాళ్ళు చెప్తే వినాలి. ప్రాజెక్టులు మొత్తం 4 సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 2 ప్రాజెక్టులు నేను విజిట్ చేశాను. వీటన్నిటికంటే ముందు మురళి గారు ఎంత పని చేస్తారంటే వర్క్ విషయంలో 100% కస్టమర్ కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి కూడా ఆలోచించే వ్యక్తి. దానికి తోడు మురళి గారు కానీ సత్యనారాయణ గారు కానీ రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి పర్సన్స్ కి లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా ఇస్తానికి ముందుకు వచ్చారు. లాస్ట్ టైం మాకు ఆయన ద్వారా మంచి డబ్బులు సంపాదించుకున్నాం. అట్లాగే మన వయసుతో తేడా లేదమ్మా, ఫస్ట్ రిలేషన్ మెయింటైన్ చేయండి. మనం ఒకళ్ళం గనక 10 మందిని కనుక తగిలితే ఈ 100 మంది 1000 మందితో మనం మంచి టీమ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అందరూ అన్ని చెప్పక్కర్లా, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళండి. ఈ రియల్ ఎస్టేట్ లో చదువుతో పని లేదు. ఒక్కసారి మీరు అందరూ గమనించండి, చదువుతో పని లేదు. కేవలం మనం ఒక మనిషి మన సీనియర్ చెప్పిన మాట మనం వింటే మాక్సిమం రిటర్న్స్ వస్తాయి. మీరు ఫస్ట్ రియల్ ఎస్టేట్ గురించి తెలియకపోతే ఈ రోజు మనకి యూట్యూబ్ లో చూడండి. యూట్యూబ్ లో ఈ రోజు ఏదైతే బందర్ హైవేకి విజయవాడ నుంచి హైదరాబాద్ బందర్ కి డైరెక్ట్ స్టేట్ కట్ నేషనల్ హైవే వస్తుంది, ఎక్స్ప్రెస్ హైవే. దాని గురించి తెలుసుకోండి. బందర్ లో పోర్టు దగ్గరికి వస్తుంది మనకి. ఇక్కడ పామర్లో మరి దైవ సంకల్పం ఏమో తెలియదు కానీ మంచి ఏరియాలో మనం పామర్లు బందర్కి మినిమం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్? 28 కిలోమీటర్స్. అంటే బందర్ పోర్ట్ ఏరియా అదంతా డెవలప్ అయితే కూడా మనకి ఈ ఏరియా నెంబర్ 1 అయింది. ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం మన ఏజెంట్ల ద్వారా మీకు చెప్తాం, గురువు గారి ద్వారా మీకు చెప్తాం. కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ప్రాజెక్ట్ లో కూడా ఆధ్యాత్మికంగా ఉంది ఇక్కడ. అంటే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వేరే ఆలోచనలు చేయరమ్మా. ప్రశాంతమైన వాతావరణం, మనం అక్కడ ఉండడానికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాజెక్ట్ లో ముందుకెళ్ళండి. తర్వాత మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో కష్టపడాలి. కష్టం అంటే ఏంటంటే రోజుకి హౌస్ వైఫ్ అయితే 2 గంటలు పనిచేయండి. మీరు మీ లింక్స్ అన్ని తీసుకోండి, ప్రతి ఒక్క ఎంప్లాయీస్ తీసుకోండి. వీళ్ళు ఫ్లాట్ కొనరు అనొద్దు, ప్రతి ఒక్కరిని మీరు అడగడమే మీ పని. ఎవరైతే మంత్లీ 5 ఫ్లాట్స్ ఇస్తారో వాళ్ళు 100% సక్సెస్. ఇక్కడ నేను ఇదే వేదిక మీద చెప్పాను మురళి గారికి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదమ్మా, కష్టం ఒకటే. మన టార్గెట్ పెట్టుకుందాం. మనం పిల్లలకి మనం ఇచ్చేది ఏంటి అది పెట్టుకొని మనం ముందుకెళ్ళాలా. దానికి వారది మనం ఏ ప్లాట్లు పడితే ఏ వెచ్చలు కట్టి వెళ్ళకూడదు. కాబట్టి మనకి సురేష్ గారు చాలా చాలా మంచి వెచ్చలు ఇచ్చారు. దీనికి తోడుగా మురళి గారు ఉన్నారు మన పైన. ఈ కంపెనీ గురించి మీకు తెలియకపోతే మనం సీనియర్ హెల్ప్ తీసుకోండి. ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరు కూడా మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళగానే మీరందరూ కూడా ఇన్స్టా ఐడి ఒకటి పెట్టుకోండి. లేడీస్ అందరికి ఇన్స్టా ఐడి ఉందమ్మా మనకి. ఇన్స్టా ఐడిలో ఇదిగో మేము ఇక్కడికి వెళ్ళాం, మా గురువు గారు మాట్లాడారు, నేను వీడియో తీశా. గురువు గారు మురళీమోహన్ గారి గురించి, శోభన్ బాబు గురించి చెప్పారు. మీరు విన్నారమ్మా వాళ్ళ గురించి. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా వాళ్ళ మాట విన్నందుకు ఈరోజు అందరూ బాధపడుతున్నారు. ఇవన్నీ వీడియో తీసుకొని మనకు నచ్చింది. మా శంకర్ గారు చాలా బాగా నచ్చారు నాకు సార్ నాకంటే జూనియర్ కానీ నాకు మంచి మాటలు చెప్పారండి. ఒక స్టేజ్ మీద నుంచొని ఆయన గతం చెప్పాడంటే అది ఎంత అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. గురువు గారు మాట్లాడుతుంటే నేను వచ్చాను సరిగా వెళ్ళా. ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి మురళి చెప్తాడు, ఇది రికార్డ్ చేసుకోండి, మీరు ఇంటికి వెళ్ళి వినండి. మనం అనార్గంగా చెప్పాలి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మా ప్రాజెక్టులు ఇవి, మా ప్రాజెక్టులు ఇవన్నీ. కావాలంటే మీరు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగండి. మీరు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మనం నెలకి ఇంత అమౌంట్ అని తెలియదమ్మా, బీభత్సంగా సంపాదించవచ్చు. దయచేసి ఫస్ట్ ధ్యానం చేయండి, రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన చేయండి, వ్యక్తుల గురించి ఆలోచించండి. ఫస్ట్ రిలేషన్ పెంచుకోండి. నేను మా దగ్గర ఉన్నటువంటి టెలికాలర్ల చేత నేను లక్షలు సంపాదించుకున్నా ప్రజెంట్ హైదరాబాద్ లో. లేడీస్ ఎక్కువ. ఇప్పుడు మురళి గారు కానీ శంకర్ గారు కానీ మా గురువు గారు చెప్తుంది నాకు బాగా నచ్చింది. ఫస్ట్ డిగ్నిటీగా ఉండాలి, డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, మనుషులతో మాట్లాడే విధానం తెలిసి ఉండాలి. మన పనే ఉంది, మనకి చదువు అక్కర్లా, దేవుడు నాలెడ్జ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక 5 మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక పాయింట్ ఎత్తుకోండి. ప్రతి ఒక్క టీం వర్క్ చేసుకోండి. లేడీస్ ఎక్కువ సంపాదిస్తున్నారు ఇక్కడ. లేడీస్ మళ్ళీ చెప్తున్నా, మీకు ఓపిక ఎక్కువ, భూదేవం అందుకే, ఎందుకంటే మమ్మల్ని అంతా బరాయించారు మీరే. కాబట్టి ముందు అసలు సిస్టమ్ అనేది నేర్చుకోండి. ఫస్ట్ సీనియర్ గౌరవించండి. కస్టమర్లు 100 రకాల క్వశ్చన్స్ అడుగుతారు. మనం చేయాల్సిందల్లా వాళ్ళకి లీగలాలిటీ ఉంటుంది. సురేష్ గారి దగ్గర వెరీ నైస్, మురళి గారి దగ్గర క్రమశిక్షణ ఉంటుంది, వెరీ నైస్. దీనికి తోడు ప్రాజెక్ట్ బాగుంది. ఇదన్నీ తీసుకొని మనం ఒక టీం వర్క్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇంకో మీట్ కలిగిందమ్మా. ఈ మీటింగ్ మనం అందరం కూడా మినిమం 2 తీసుకొని రావాలి మనతో పాటు. నాలాంటిది గంపా నాగేశ్వర గారి గురించి వినండి, మోటివేషన్స్ గురించి వినండి.
ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇక్కడ ఆదాయం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మురళయ్య గారి ద్వారా వచ్చే సంవత్సరానికల్లా మనిషికి ₹1,00,00,000 ఇల్లు కొనుక్కుంటారా లేదా? కమాన్, కొనుక్కుంటారా? అంటే మీరు మిగతా వాళ్ళు ఉన్నా కానీ వేరే కొనుక్కోండి, కష్టపడండి. ఇక్కడ నుంచి ఈ వెంచర్ గురించి బాగా నాలెడ్జ్ తెలుసుకోండి. ఫస్ట్ ఇన్స్టా ఈ రోజు నాకు తెలిసి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ, ఇది ఎన్ఆర్ఐ కాన్సెప్ట్ అమ్మా, డాక్టర్స్ కాన్సెప్ట్ ఇది. ఎంప్లాయీస్, బిజినెస్ మెన్స్ వీళ్ళందరినీ పేపర్ వర్క్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఒక మంచి టీమ్ గా తీసుకోండి. యూత్ తీసుకోండి. ఇక్కడ యూత్ మళ్ళీ చెప్తున్నా, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. కంపల్సరీ చెప్తున్నా, మీరు ఫేస్బుక్ మీద పెట్టే ధ్యాస ఇన్స్టాగ్రామ్ లో మన ప్రాజెక్ట్ గురించి పెట్టండి. నేను పలానా ఇప్పుడే డిఎన్ఏకి వెళ్ళొచ్చాను, నేను ఇప్పుడే సురేష్ గారి గురించి విన్నాను. గురువు గారి పేరు అందరూ తీసుకున్నారా? నెంబర్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. గురువు గారు చెప్పింది విన్నారా? కుల మతాలకు అతీతంగా అని చెప్పారు. మన మనస్సాక్షిగా మనం అల్లాహ్ని పూజిద్దాం, యేసు ప్రభుని పూజిద్దాం, వెంకటేశ్వర స్వామిని పూజిద్దాం అన్నాడు. కాబట్టి ఈ మాటలను మనం తీసుకొని ఒక డిఫరెంట్ యాంగిల్ లో ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ అనేది ఒక వరం. ఇందాక గురువు గారు చెప్పారు, ఇది ఎక్కడో కలిస్తే తప్పితే ఈ మైక్ మీద నేను మాట్లాడలేను. ప్రతి ఒక్కరు చెప్తున్నా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని టచ్ చేయండి, ఇంజనీర్స్ ని టచ్ చేయండి, సాఫ్ట్వేర్ కంపెనీని టచ్ చేయండి, మీ ఫ్యామిలీ ఎన్ని డిపార్ట్మెంట్ టచ్ చేయండి. ఫస్ట్ అమ్మా మళ్ళీ చెప్తున్నా, లేడీస్ బాగా వర్క్ చేస్తే మాకంటే మీరు ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకంటే మీరు చెప్పే విధానం వేరుంటది, మా విధానం వేరుంటది. మీరు చెప్తే ఫస్ట్ బాబాయ్ గారు వింటారు, తమ్ముడు వింటాడు. మీరు చెప్పే విధానం వేరు, మేము వహిస్తాం. కానీ మీరు సంకల్పంతో బట్టి ఎక్కువ టీం వర్క్ చేసేది లేడీసే. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు నాకు తెలిసి 10 మంది 15 మంది వచ్చారు. రేపు నా ద్వారా ఇక్కడ ఒక 50 మంది ఎగ్జిక్యూటివ్ తీసుకొని వచ్చి మీ అందరూ కూడా మంచి సంకల్పంతో ముందుకెళ్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నాకు మురళయ్య అన్నయ్య, నిజం చెప్తున్నా, మురళయ్య అన్నయ్య వాళ్ళు యుద్ధం చేస్తారు ఒక మనిషి ఇక్కడ రప్పించడానికి. 100 ఫోన్లు చేస్తారు మనకు డబ్బులు ఇవ్వడానికి. ఇప్పుడు నా స్పీచ్ కూడా అమ్మా మీకు డబ్బులు వస్తాయి, మీరు నమ్మితే నాకు డబ్బులు రావు. అలా మా దేవుడు గంపా నాగేశ్వరరావు గారు మోటివేషన్ స్పీకర్ చేసి ఈ రోజు నా లాంటి ఒక 10-15 లక్షల మంది తయారు చేశారు. ఒకసారి ఆయన గురించి కూడా మీరందరూ ఫేస్బుక్, ఇన్స్టాలో ఫాలో చేయండి. అలాగే కూడా డిఎన్డీఎల్ నుంచి కూడా సోషల్ మీడియాలో కూడా అన్న మంచి పునాది వేయడానికి వచ్చాడు. మనమందరం కూడా దీనికి నాంది పలికి పెద్దవాళ్ళని గౌరవిస్తూ, ప్రాజెక్టు గురించి తెలియని వాళ్ళు చాలా చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కటానికి కూడా మన ప్రాజెక్టు గురించి మీరు తెలుసుకోవాలా. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎన్ని ప్రాజెక్టు ఏంటి, కన్స్ట్రక్షన్, ఇక్కడ సార్ పెట్టింది కూడా చూడండి అమ్మా. ఇక్కడ కన్స్ట్రక్షన్ గురించి చెప్పారు, ఇన్వెస్ట్మెంట్ మోడ్ గురించి చెప్పారు. 3 పాయింట్లు రచ్ చేశారు, డెవలపర్స్, కన్స్ట్రక్షన్స్, రిలేటర్స్. ఇవన్నీ కూడా పాయింట్స్ మీరు బుక్ లో రాసుకోవాలి. మనకు బుక్ ఇచ్చారు, బుక్ అని అందరూ తీసుకున్నారా? బుక్ ఇచ్చారు. కాబట్టి మనం ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఫ్యూచర్ లో ఈ వెంచర్ గురించి పెద్ద మీటింగ్లు పెడదాం, ఒక మంచి కాన్సెప్ట్ వెళ్దాం. అలాగే మురళి అన్న గారికి, అలాగే మా డిఎన్డీఎల్ సురేష్ అన్న గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్.